హాయ్ గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంఎంబీలు అయినా సరే, డీజిల్ మెకానిక్స్ అయినా సరే, తర్వాత డిప్లొమా మెకానికల్ అయినా సరే, లేకపోతే ఇంజనీరింగ్ మెకానికల్ అయినా సరే, ఎక్సెల్ మాత్రం కంపల్సరీ సబ్జెక్ట్ అయితే ఉంటుంది అనమాట. అసలు ఎక్సెల్ ఎందుకు ఏడా యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. మనం ఈ ఎక్సెల్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం మాట్లాడబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్కువ శాతము ఈ ఎక్సెల్ ఏడేడు యూజ్ చేస్తారంటే ఐటీఐ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎంఎంఈ ట్రేడ్లో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత డీజిల్ మెకానిక్లా సబ్జెక్ట్ వస్తుంది. డిప్లొమా అయితేనేమో డిప్లొమా అంటే ఆటోమొబైల్ అయితే ఈ సబ్జెక్ట్ అయితే వస్తుంది అనమాట ఎక్సెల్ గురించి. తర్వాత బీటెక్లో కూడా వస్తుంది. బీటెక్లో మెకానికల్ బ్రాంచ్లో అయితే వస్తుంది అనమాట. గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎక్సెల్ టాపిక్ అనేది ఏ దాంట్లో వస్తుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐలా మనకు ఎంఎంఈ ట్రేడ్లో వస్తుంది ఎక్సెల్ గురించి. అదేవిధంగా ఐటీఐలా డీజిల్ మెకానిక్లో కూడా వస్తుంది అనమాట. తర్వాత డిప్లొమా ఆటోమొబైల్లో మనకు ఎక్సెల్ సబ్జెక్ట్ కూడా వస్తుంది అనమాట. అదేవిధంగా బీటెక్లో మాత్రం మెకానికల్ బ్రాంచ్లో అయితే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఎక్సెల్ గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్సెల్ ఏ బ్రాంచ్లలో వస్తుంది అంటే ఈ సబ్జెక్టు ఏ బ్రాంచ్లలో వస్తున్న దాని గురించి చెప్పబోయినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఈ ఎక్సెల్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెల్ అంటే ఏంటి? ఓకేనా, వాట్ ఈజ్ ద ఎక్సెల్ అంటే ఏంటిదంటే మనము ఎక్సెల్ ఈజ్ ఒక రాడ్ అనమాట. ఓకే, ఎక్సెల్ అనేది ఒక రాడ్. ఓకేనా, ఈ ఎక్సెల్ అనే రాడ్కి రాడ్ అండ్ షాఫ్ట్. ఓకేనా, ఎక్సెల్ అనేది రాడ్ అండ్ షాఫ్ట్. ఓకేనా, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఆటోమొబైల్ అయితే యూజ్ చేస్తాం అనమాట ఎక్కువ శాతము. అది ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని గురించి కూడా మనకు టైప్ ఆఫ్ ఎక్సెల్ అనమాట. ఓకే, ఎక్సెల్ అనేది ఒక రాడు అండ్ షాఫ్ట్. ఓకేనా, ఎక్సెల్ అనేది ఒక రాడు ఒక షాఫ్ట్. ఇలా మనకు ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఫ్రంట్ యాక్సెల్ వస్తుంది. ఓకేనా, రెండోది వచ్చేది రియర్ యాక్సెల్. మూడోది వచ్చేసి స్టబ్ యాక్సెల్. ఓకే, ఈ 3 టైప్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఎక్సెల్ మూడు రకాలుగా ఉంటాయి. ఓకేనా, ఫ్రంట్ యాక్సెల్ ఒకటి, రియర్ యాక్సెల్, స్టబ్ యాక్సెల్ ఒకటి. ఓకేనా, ఈ ఫ్రంట్ యాక్సెల్ మనకు ఎట్లా వస్తుంది అంటే ఫ్రంట్ యాక్సెల్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఫ్రంట్ యాక్సెల్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లెవ్ యాక్సెల్ అండ్ డెడ్ యాక్సెల్. ఓకే, లైవ్ యాక్సెల్, డెడ్ యాక్సెల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి రియర్ యాక్సెల్. రియర్ అంటే వెనుక, అర్థంగా ఫ్రంట్ అంటే ముంగల్ అనమాట. ఇప్పుడు రియల్ గా మనకు టైప్లు ఉన్నాయన్నమాట. అదేంటంటే టైప్స్ సెమీ ఫ్లోటింగ్ యాక్సెల్, తర్వాత ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సెల్, 3/4 ఫ్లోటింగ్ యాక్సెల్ అనేది ఉంటుంది అనమాట. స్టబ్ యాక్సెల్ కూడా ఇలా రకాలుగా ఉంటాయి అన్నమాట. షాఫ్ట్ అండ్ రాడ్ అనమాట. ఇది ఎక్కువ అంతా ఆటోమొబైల్లో యూజ్ చేస్తామంట. ఇలా టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఏంటంటే ఫ్రంట్ యాక్సెల్ ఉంది, రియర్ యాక్సెల్ ఉంది,
స్టబ్ యాక్సిల్ ఉంది అనమాట. ఈ ఫ్రంట్ యాక్సిల్ లా మనకు ఒకటి వచ్చేసి లైవ్ యాక్సిల్ ఉంది, తర్వాత డెడ్ యాక్సిల్ ఉంది. ఇలా 2 టైప్స్ ఉంటాయి. తర్వాత డెడ్ యాక్సిల్ 3 టైప్స్ ఉంటాయి. సెమీ ఫ్లోటింగ్ యాక్సిల్, ఫుల్లీ ఫ్లోటింగ్ యాక్సిల్ అండ్ 3/4 ఫ్లోటింగ్ యాక్సిల్ అనమాట. ఇప్పుడు స్టబ్ యాక్సిల్ అయితే స్టబ్ యాక్సిల్ అనేది మనకు 4 ఉంటాయి అనమాట. ఒకటి ఎలియేటర్ ఉంటుంది, తర్వాత రివర్స్ ఎలియేటర్ ఉంటుంది, తర్వాత లెమన్ ఉంటుంది, రివర్స్ లెమన్ అనేది ఉంటుంది అనమాట. గైస్ ఇది ఇప్పుడు నేను చెప్పేది ప్రతి విషయం ఏంటంటే ఈ ఒక్కొక్క దాంట్లో ఎన్ని టైప్స్ అనేది ఉంటాయి ఉన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లో డయాగ్రామ్ చూసి దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు అనే దాని గురించి చూసిన. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఆటోమొబైల్ యూజ్ చేస్తారు. ఎనీ కారు అంటే హెవీ డ్రైవ్ అంటే మనకు కావాల్సిందంటే మనకు ఎట్లా ఆటోమొబైల్ అంటే కార్ అయినా సరే, బస్సులు అయినా సరే, ఏవి దాంట్లో ఏ వెహికల్ అయినా సరే ఇదైతే ఉంటుంది. ఓకేనా గైస్, దీన్ని పాటల పేరు అయితే చెప్తాం. స్టబ్ యాక్సిల్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ లాస్ట్కి అయితే కొనుక్కున్నారు ఆ స్టబ్ యాక్సిల్ దీన్ని అంటారు అనమాట. ఈ కొనుక్కునే దాన్ని అయితే స్ప్రింగ్ సీట్ అనమాట. దీన్ని అయితే స్ప్రింగ్ సీట్ అని అంటారు. ఇదే ఎక్సెల్ బీమ్ అంటారు. దీన్ని మాత్రం కింగ్ పిన్ అంటారు అనమాట. ఈ ఐ సెక్షన్ అంటారు. ఓకేనా, ఇది మనకు ఎక్సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఐ సెక్షన్ అనేది ఎట్లా అంటే ఈ ఐ సెక్షన్ అనేది ఎక్కువ ఎట్లా అంటే వెయిట్ని ఆపడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకు రైల్వే ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ ఎందుకు యూజ్ చేస్తారంటే తెలుసా, హెవీ వెయిట్ అనేది పడకుండా ఈ ఐ సెక్షన్ మోడల్గా రూపొందించారు అనమాట. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ ఐ సెక్షన్ మోడల్ అంటే ఎంత మన ప్రెజర్ వేసినా కూడా ఈ ప్రెజర్ అనేది ఆపుతుంది అనమాట. అంటే ఎట్లా అంటే ఈ ఐ సెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ మోడల్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఐ సెక్షన్ అనేది. ఇప్పుడు మనకి ఎంత లోడ్ వేసినా మాత్రం మనమైతే లోడ్ అయితే ఆగుతుంది అనమాట. ఇప్పుడు ఒక షాఫ్ట్ తీసుకున్నాం. షాఫ్ట్ అంటే మనకు నార్మల్ ఒక రాడ్ తీసుకున్నాం. ఒక రాడ్ అమర్చినాం అనుకో అది వెయిట్ అనేది ఆపుతుంది, బట్ బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది అనొచ్చు మీరు. అంటే దానికి అంటే వెయిట్ అంటే కెపాసిటీ అనేది లేదనమాట. అందుకొరకైతే ఈ షాఫ్ట్ ని ఇలాంటి ఐ సెక్షన్ మోడల్ గా డిజైన్ చేశారు అనమాట. ఆ డిజైన్ చేయడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ శాతం అయితే ఆపుతుంది అనమాట. ఓకేనా గైస్, ఇది మనకు యాక్సిల్ ఈజ్ ఏ రాడ్ అంటే ఒక రాడ్ అనమాట. యాక్సిల్ అనేది రాడ్ అండ్ షాఫ్ట్ దట్ ఈస్ రొటేట్ ద వీల్ ఆర్ సపోర్ట్ ద వెయిట్ ఆఫ్ యువర్ వెహికల్. యాక్సిల్ ఆర్ essential component of the any vehicle and come in the 3 main types front to rear stub అనమాట. ఓకేనా, ఈ యాక్సిల్ అనేది మనకు సపోర్ట్ చేసుకుంటా వెయిట్ ని అయితే ఆపుతుంది అనమాట. అంటే ఏది వెహికల్ వెయిట్ ని ఆపేస్తుంది అనమాట యాక్సిల్ అనేది. ఓకేనా, ఇలా వచ్చేసి కొన్ని ఒక 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి యాక్సిల్ అనమాట. అదేంటంటే ఒకటి ఫ్రంట్ యాక్సిల్ ఉంటుంది, తర్వాత రియర్ యాక్సిల్ ఉంటుంది, స్టబ్ యాక్సిల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, ఇప్పుడు యాక్సిల్ అంటే ఏంటో మీకు అర్థమైంటుంది అనుకుంటా. యాక్సిల్ అనేది ఒక షాఫ్ట్ అండ్ రాడ్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మన వెహికల్ ని అంటే ఇప్పుడు రొటేట్ ద వీల్ అంటుంది కదా, అది సపోర్ట్ చేసుకుంటా అంటే యువర్ వెహికల్ అంటే మన వెహికల్ ని వెయిట్ ఉండగా ఆ వెయిట్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఈ యాక్సిల్ అనేది. ఓకేనా గైస్, ఇందులో వచ్చేసి మనకు 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. అంటే 3 టైప్స్ ఉన్నది. ఒకటి ఫ్రంట్ యాక్సిల్ ఉంటుంది, తర్వాత రియర్ యాక్సిల్ ఉంటుంది, స్టబ్ యాక్సిల్ అనేది ఉంటుందంట మెయిన్ గా. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఫ్రంట్ రియర్ స్టబ్ గురించి ఎట్లా వర్క్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాం. యాక్సిల్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ the engine applies the force to the axle which rotate the wheels or move the vehicle. అంటే మనము యాక్సిల్ ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు అంటే ఫోర్స్ ఇచ్చినప్పుడు యాక్సిల్ అనేది ఒక రొటేట్ అంటే యాక్సిల్ రొటేట్ చేస్తున్నమాట. వీల్ రొటేట్స్ అయితే మూవ్ అవుతున్నప్పుడు అంటే మూవ్ ద వెహికల్ అంట. ఇప్పుడు ఎప్పుడైతే వీల్స్ అయితే రొటేట్ అవుతావో అదే విధంగా వెహికల్ అయితే మూవ్ అవుతాయి అనమాట. అంటే ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫోర్స్ తో ఉన్నప్పుడు వీలైతే రొటేట్ అయ్యి వెహికల్ అయితే ముంగల్కి అయితే మూవ్ చేస్తానంట. అంటే యాక్సిల్ వర్క్ ఈ విధంగా ఉంటుందంట.
ఒకటి ఇంజిన్ అప్లై ఫోర్స్ ద యాక్సిల్. అంటే ఇంజిన్ అప్లై చేసినప్పుడు అంటే ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఫోర్స్ దేని మీద పడుతుంది అంటే యాక్సిల్ మీద పడుతుంది అనమాట. ఆ యాక్సిల్ మీద పడినప్పుడు రొటేట్ ద వీల్, అంటే ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు యాక్సిల్ మీద పడినప్పుడు రొటేట్ ద వీల్, అంటే వీల్ అనేది రొటేట్ అవుతుంటది. ఆ రొటేట్ అయినప్పుడు మనం వెహికల్ అయితే మూవ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు యాక్సిల్ ఎట్లా వర్క్ చేస్తుందంటే ఫ్రంట్ యాక్సిల్ గురించి మాట్లాడదాం. ఫ్రంట్ యాక్సిల్, ఈ ఫ్రంట్ యాక్సిల్ అనేది ఎక్కువ శాతం అయితే మనకు లోడ్ అయితే, అంటే ఎక్కువ లోడ్ అయినప్పుడు అయితే మనకు వెహికల్ లోడ్ పడ్డప్పుడు మనకు షాఫ్ట్ పైన పడుతుంది. ఇది ఎక్కువ శాతం అయితే ఐ సెక్షన్ మోడల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఐ సెక్షన్ మోడల్గా ఉంటుంది. ఇలా మనకు ఈ ఐ సెక్షన్ మోడల్ అంటే ఇలా మనకు టైప్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, టైప్స్ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్. టైప్స్ ఆఫ్ ఫ్రంట్ యాక్సిల్ అంటే ఫ్రంట్ యాక్సిల్ ఏంటంటే లైవ్ యాక్సిల్ ఉంటుంది, తర్వాత డెడ్ యాక్సిల్ ఉంటుంది. ఓకేనా, లైవ్ యాక్సిల్, డెడ్ యాక్సిల్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు లైవ్ యాక్సిల్ అంటే ఏంటి, తర్వాత డెడ్ యాక్సిల్ అనేది ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు లైవ్ యాక్సిల్ అండ్ డెడ్ యాక్సిల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు లైవ్ యాక్సిల్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా గైస్, లైవ్ యాక్సిల్ షాఫ్ట్. ఓకేనా, హాల్ఫ్ షాఫ్ట్ అంటే సగం, హాల్ఫ్ అంటే సగం షాఫ్ట్ తోటి ఆర్ హౌసింగ్ ద విత్ ఇన్ ద మెటల్ ట్యూబ్ యాక్సిల్ హౌసింగ్. అంటే హాల్ఫ్ షాఫ్ట్ అంటే ఎట్లుంటుందంటే మనకు సగ భాగాన్ని ఉంటుంది. లైవ్ యాక్సిల్ అనేది ఏంటంటే హాల్ఫ్ అనమాట. అంటే ఒక చిన్నది, అంటే కట్ ఆఫ్ యాక్సిల్ అని చెప్తాం అనమాట. ఒక చిన్న ఈ రకంగా ఉంటుంది అనమాట. హాల్ఫ్ షాఫ్ట్ ఆర్ రాడ్. అంటే ఒక సగ భాగం అయితే లైవ్ యాక్సిల్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు లైవ్ యాక్సిల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంకో పాయింట్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఆన్ మెన్షన్డ్ టు బిఫోర్ దిస్ యాక్సిల్ డెలివరీ టు ద పవర్ ఆఫ్ ద వీల్స్ అనమాట. అంటే ఈ యాక్సిల్ కి ఒక పవర్ అనేది ఉందన్నమాట. అది ఎట్లా చూపిస్తుంది అంటే మనం ఎట్లా అంటే కామన్లీ యూజ్డ్ ఒకటి 4 వీల్ డ్రైవ్, అంటే 4 వీల్ డ్రైవ్ ఉంటుంది, తర్వాత ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది, తర్వాత ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది అనమాట. అంటే ఈ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు కొన్ని దాంట్లో మాత్రం ఫ్రంట్ వీల్ కి పవర్ అనేది ఉంటుంది. తర్వాత అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనేది దానికి పవర్ అనేది యాక్సిల్ రూపంలో ఉంటుంది అనమాట. అదే 4 వీల్ డ్రైవ్ అంటే మనకు ఎన్ని వీల్స్ ఉన్నాయో అన్ని దాంట్లకు వీల్ డ్రైవ్ అనేది ఉంటుంది. అంటే పవర్ అంటే యాక్సిల్ రూపంలో చూపిస్తా అంట. ఓకేనా, ఆల్ వీల్ డ్రైవ్ అంటే ఎన్ని వీల్స్ ఉన్నాయో అన్ని దాంట్లకి పవర్ అనేది ఉంటుంది అనమాట. అంటే లైవ్ యాక్సిల్ పవర్ అనేది చూపిస్తానంట, ఆల్ వీల్ డ్రైవ్ లాగా పనిచేస్తారు అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట గైస్. ఆల్ లైవ్ యాక్సిల్ కి ఒకటి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది, 4 వీల్ డ్రైవ్ ఉంటుంది, అండ్ ఆల్ వీల్ డ్రైవ్ అనేది ఉంటుంది. డెడ్ యాక్సిల్ ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. డెడ్ యాక్సిల్ గా ఎట్లా పనిచేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. డెడ్ యాక్సిల్ అనేది ఎక్కువ శాతం అయితే మనకు ఒక వీల్ ఉంది అంటే ఇది ఒక వీల్ అనమాట. ఇది డెడ్ యాక్సిల్ అంటే ఇది ఎటువంటి స్పందన లేకుండా ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఎక్కడ తీసుకపోతే అక్కడ జరుగుతుంది అనమాట. అంటే ఇది మూమెంట్ కాదు, ఒకటే లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే ఫిక్స్ అయి ఉంటుంది, దాన్ని డెడ్ యాక్సిల్ అంటాం అనమాట. ఇదే లైవ్ యాక్సిల్ అనేది అనమాట మూమెంట్ అవుతుంటది. ఓకేనా, వీల్ అనేది మూమెంట్ అవుతుంది. ఈ డెడ్ యాక్సిల్ అనేది వీల్స్ అయితే మూమెంట్ కావాలన్నమాట. దీన్ని డెడ్ యాక్సిల్ మనం అనుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ద స్టబ్ యాక్సిల్ డ్రాయింగ్ అయితే గీసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్టబ్ యాక్సిల్ ఒకటి పాయింట్ వచ్చేసి ఏంటంటే ఎలిట్ అని ఒకటి, తర్వాత రివర్స్ ఎలిట్ ఉంటుంది, తర్వాత లెమన్ ఉంటుంది, తర్వాత రివర్స్ లెమన్ అనేది టైప్స్ అయితే ఉన్నాయంట. 4 టైప్స్ అయితే ఉన్నాయంట. అదేవిధంగా ఎలిట్ అనేది ఏంటంటే మనకు ఒక డ్రాయింగ్ రూపంలో గీస్తే ఈ విధంగా వస్తుందంట. ఈ ప్యాంట్ అయితే కింగ్ పిన్ అంటారు. అదే విధంగా దీన్ని అయితే కాటర్ అంటారు. దీన్ని అయితే ఫ్రంట్ యాక్సిల్ గా మారుస్తానమాట.
దీన్ని అయితే స్టబ్ యాక్సిల్ గా రూపొందిస్తాం అనమాట. ఈ ఈ ఈ పాయింట్ వచ్చేసి ట్రస్ట్ వాషర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, ఇది ఎలిట్ అనేది ఈ డయాగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. అదే విధంగా రెండోది ఏంటంటే ఇది రివర్స్ ఎలిట్. అంటే మన రివర్స్ అనేది ఎలా అంటే ఫస్ట్ది మన డయాగ్రామ్ చూసాం కదా, అదే విధంగా మనకు దాన్ని అపోజిట్ గా గీసినట్టే దాన్ని రివర్స్ ఎలిట్ అని కూడా మారుస్తారు అనమాట. అదే ఏంటంటే ఇప్పుడు సేమ్ పాయింట్స్ ఉంటాయి. ఇది ట్రస్ట్ వాచర్ ఉంటుంది, తర్వాత స్టబ్ యాక్సిల్ అనమాట దీన్ని. ఓకేనా, ఇదేమో కింగ్ పిన్ లాగా ఉంటుందంట. ఓకేనా, కింగ్ పిన్. ఓకే, రెండో డయాగ్రామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మూడో డయాగ్రామ్ ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా మనకు ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఓకేనా గైస్, ఈ పాయింట్ వచ్చేసి కింగ్ పిన్ అంటామంట. ఈ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్టబ్ యాక్సిల్ అనుకుంటాం. దీన్ని ఈ కట్ మార్క్ ఉన్న దాన్ని ట్రస్ట్ వాషర్ అంటాను. దీన్ని ఫ్రంట్ యాక్సిల్ గా అంటాం అనమాట. ఓకేసి 4 అయితే 11 కూడా అయిపోయింది. ఇప్పుడు రివర్స్ 11 అంటే మనకు ఈ డయాగ్రామ్ ఉల్టా వేస్తేనే దాన్ని రివర్స్ 11 గా అని అనుకుంటా ఉంటా. ఇది స్టబ్ యాక్సిల్, కింగ్ పిన్, ఫ్రంట్ యాక్సిల్. ఓకేనా, ఈ విధంగా రూపొందిస్తుంది టైప్స్ ఆఫ్ ద స్టబ్ యాక్సిల్ అనమాట. ఓకేనా గైస్, ఇంతవరకు నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా 10 మందికి షేర్ చేసేటట్టుగా చూడండి గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.